చికెన్ లాలీపాప్స్ నేను రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీగా ఎప్పుడు తినలేదు. నాన్ వెజ్ లవర్స్కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, పడి చచ్చిపోతారు ఈ చికెన్ లాలీపాప్స్ అంటే. ఇవి ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి నార్మల్ చికెన్ కాకుండా చికెన్ జాయింట్స్ కావాలన్నమాట. వాటిని ఇట్లా కిందకి లాగేస్తే ఒక గుత్తిలాగా ఫామ్ అవుతుంది. క్లీన్ గా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కావాల్సినంత కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, కొంచెం వేయించుకున్న జీలకర్ర పౌడర్, పెప్పర్ పౌడర్, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాం. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ ను కూడా యాడ్ చేస్తున్నా. ఇదంతా కలుపుకొని మంచిగా ఒక అర్ధగంట సేపైనా పక్కన పెట్టుకోవాలరా, అప్పుడే మసాలాలన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు కడాయిలో కావాల్సినంత నూనె పోసుకొని చికెన్ జాయింట్ పీసెస్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. డీప్ గా లో ఫ్లేమ్ లో మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ కలర్ వచ్చిన తర్వాత చికెన్ పీసెస్ ని పక్కకు తీసుకొని అదే కడాయిలో కొంచెం నూనె ఉంచుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో కిచప్ ను కూడా వేసుకొని ఇంకొకసారి మంచిగా కలుపుకొని కార్న్ ఫ్లోర్ లా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా దీంట్లో కలుపుకోండి. ఫైనల్ గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ ని దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటది. మీరు తప్పకుండా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి. నేను ఈ రెసిపీ చేసి మీకు చూపించడానికి చాలా కష్టపడ్డారా, చూసి అట్లా వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేయరా ప్లీజ్.